ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ఇంట్రాడే ట్రేడింగ్లో ఎక్కువ మంది లాస్ అవ్వడానికి లేకపోతే ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే కనుక చాలామంది ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి అనలైజ్ చేయకుండా, స్టాక్స్ని ఎటువంటి అనలైజ్ చేయకుండా ట్రేడింగ్ అయితే చేస్తుంటారు అనమాట. సో జనరల్గా మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఒకరోజు ముందుగానే స్టాక్స్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఏ స్టాక్స్ బాగున్నాయి, మనం ఏ స్టాక్స్ కొనాలి అని చెప్పేసి మనం చూజ్ చేసుకోవాలన్నమాట, అనలైజ్ చేయాలి. సో మనం అలా అనలైజ్ చేయకుండా డైరెక్ట్గా ట్రేడింగ్ చేస్తే కనుక కంపల్సరీగా లాస్ అయితే వస్తుంది. కాబట్టి మన వీడియోలో రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కొన్ని మంచి స్టాక్స్ ఏంటో చూద్దామండి. ఓకేనా? అంటే సో నేను ఇప్పుడు చెప్పబోయే అన్ని స్టాక్స్ కూడా బయింగ్కి అవకాశం ఉన్న స్టాక్స్ అనమాట. అంటే ఇవన్నీ కూడా బులిష్ స్టాక్స్ అనమాట. ఓకే, సో ఆ స్టాక్స్ ఏంటి, అట్ ప్రజెంట్ ఆ స్టాక్ ఏ ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, మనం ఎక్కడ బై చేయాలి, ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అయితే వస్తుంటాయి. కాబట్టి మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ స్టాక్ అనమాట. కిర్లోస్కర్ న్యూమాటిక్ స్టాక్ పేరు అనమాట ఇది. ఓకేనా? సో నేను డైలీ టైం ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇది చూడండి, ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ అనమాట. ఇది చాలా మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఇంతకుముందు హైని ఈరోజు బ్రేక్ చేసింది. చూడండి, ఇంతకుముందు హై ఉంది కదా, ఈ హై. సో ఈ హైని ఈరోజు బ్రేక్ చేసి మంచి క్లోజింగ్ అయితే ఇచ్చింది అనమాట. ఓకేనా? అట్ ప్రజెంట్ ఈ స్టాక్ ప్రైస్ వచ్చేసి మనకు 1525 రూపీస్ దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. ఓకే, సో మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అయితే తీసుకుందాం. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అన్నమాట ఇది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో లాస్ట్ హైని బ్రేక్ చేసిన తర్వాత చూడండి, ఈ హైని అనమాట, లైక్ 1538 బ్రేక్ చేస్తే కనుక మనము బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 10 to 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టేసి మీరు బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు 1:2 ప్లాన్ అయితే చేసుకోండి అనమాట. ఓకే, అంటే మీరు 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే ఒక 20 పాయింట్స్ మీరు కొట్టుకోండి 1:2 రేంజ్లో. ఓకేనా? ఇదొక ఫస్ట్ స్టాక్ అనమాట. తర్వాత సెకండ్ స్టాక్ వచ్చేసి ఇది. సో ఈపీఎల్ స్టాక్ పేరు అనమాట. ఇక్కడ చూడండి మీరు, సో మనకి హై ఇక్కడ చూడండి, ఇది ఉందన్నమాట. సో లాస్ట్ 1 వీక్ నుంచి మనకు ఇదే ప్రైస్ దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఒకవేళ రేపు కనుక ఈ స్టాక్ని ఈ ప్రైస్ రేంజ్ని బ్రేక్ చేస్తే, లైక్ 273 రూపీస్ని బ్రేక్ చేస్తే మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 3 to 4 పాయింట్స్ మనం స్టాప్ ప్రైస్ అయితే పెట్టాలి. అది కూడా మీరు బ్రేక్ చేసినప్పుడు ఆ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో మీరు ఎంతైతే స్టాప్ లాస్ పెడతారో మీరు 1:2 రేంజ్లో కొట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇది థర్డ్ స్టాక్ అనమాట. స్టాక్ పేరు వచ్చేసి రెడిటేప్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ఇది. చూడండి, మనకు అప్ ట్రెండ్ అయితే ఉంది కదా, డైలీ టైం ఫ్రేమ్ అప్ ట్రెండ్ అయితే ఉంది. లాస్ట్ హైని ఈరోజు బ్రేక్ చేసేసింది. చూడండి, లాస్ట్ హై మనకు వచ్చేసి 930 రూపీస్, అది మనకు ఈరోజు బ్రేక్ చేసేస్తుంది. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ మేము తీసుకుందాం ఇప్పుడు ఎంట్రీ కోసం. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఈ హైని మనం బ్రేక్ అవ్వాలన్నమాట. 950 బ్రేక్ అయితే మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది మీరు ఎంట్రీని బట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అనమాట న్యూపర్ రీసైక్లర్స్. ఓకే, చూడండి, సో ఇది యాక్చువల్గా ఇది లాస్ట్ హై అనమాట. సో ఒక 3 days ముందే ఈ లాస్ట్ హైని బ్రేక్ చేసి క్లోజింగ్ అయితే ఇచ్చింది అనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి, మనకు రీటెస్టింగ్ కూడా అయిపోయింది. ఈరోజు రీటెస్టింగ్ కూడా అయిపోయింది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు స్టాక్ అనేది అప్ మూమెంట్కి. ఓకేనా? సో మనము 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఈ హైని బ్రేక్ చేయనివ్వండి. సో ఈ హైని ఒకసారి బ్రేక్ చేస్తే కనుక మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు దగ్గర ఒక 2 or 3 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే పెట్టాలన్నమాట. ఓకే, సో అది కూడా మీ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అది సో మీరు స్టాప్ లాస్ ఎంత పెడతారో దానికి 1:2 రేంజ్లో మీరు కొట్టుకోండి. మీరు 1:2 రేంజ్లో మీరు ప్లానింగ్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.